సిగ్గుంటే ఓడిపోయినాక ఆయన మొహం చూడరు, మీ జగన్మోహన్ రెడ్డి అనేవాడి మొహం. ఎందుకంటే ఏనాడు మిమ్మల్ని ఒక్క రోజు మీ నియోజకవర్గంలో జనానికి సమాధానం చెప్పలేని మీరు ఇప్పటికైనా మేము జనం మధ్యలోకి వెళ్ళాలి, ఇట్లా చేస్తే మమ్మల్ని ఏమైనా అంటారని కూడా లేకుండా వెళ్ళి మళ్ళీ జీగోజూరంట నుంచున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు బంతి కూటికి మరి ఇంకోటి అంటారు సామెత ఉంది, రెండిటికి ఇంటి కూటికి బంతి కూటికి రెండిటి చేద్దారు మీరైతే. ఇప్పుడు నేను అదే అనుకో ఎమ్మెల్యేలు గత 5 సంవత్సరాల నుంచి రాజధాని కోసం ఇక్కడ అమరావతి రైతుల పక్షాన తను మహిళా రైతు అయి ఉండి ఇక్కడ అమరావతి రైతుల కోసం పోరాడుతున్న మన మహిళా అమరావతి రైతు మన వరలక్ష్మి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మేడం గారు, కంగ్రాచులేషన్ మేడం గారు, మీ యొక్క పోరాటం ఫలించింది, న్యాయమే గెలిచింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం గారు? బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. చాలా ఆనందంగా ఉందండి మాకు ఈ పోరాటం. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళ అమరావతి ఒక ఎజెండాగా పెట్టుకొని చేసిన వాళ్ళు, విశాఖపట్నం రాజధాని అనే ఎజెండాగా పెట్టి చేసిన వాళ్ళు ఎవరికి ఓట్లేసారో వాళ్ళందరికీ అర్థమైందండి. ప్రజలందరూ అమరావతినే గెలిపించారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 29 వాళ్ళకే కావాలి, వాళ్ళ కోసమే పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఒక కులానికి చెందిన వాళ్ళు, వాళ్ళకే పెట్టాడని చెప్పేసి దుమ్మెత్తిపోసాడు. గత 5 ఏళ్ల క్రితం ఆయన సచివాలయానికి వచ్చినప్పుడు పద్దాక అదే మాట అనేవాడు. కానీ వాళ్ళు 29 వాళ్ళకి పెట్టాడు. మరి మీరు పెట్టిన 26 జిల్లాల వాళ్ళకి వచ్చిందో ఇది మీరే గ్రహించాలి. ఇది మీ విఘ్నతకు వదిలేస్తున్నాము. విశాఖపట్నం వాసులు కూడా తిరస్కరించారు మాకు రాజధాని వద్దని. అది గ్రేట్ అండి. వాళ్ళు కూడా మాకు రాజధాని అక్కర్లేదని వాళ్ళు కూడా తిరస్కరించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ప్రజలందరికీ నిజం కృతజ్ఞతలు. ఇవాళ గనక ఈ రాష్ట్రంలో రాజధాని ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచిన ముఖ్యమంత్రిగా మళ్ళీ అయినా సరే నిజంగా అమరావతి రైతులు మూకుమ్మడిగా ఆత్మహత్యనండి. మాకు వాళ్ళు మేము రూపాయి తీసుకోకుండా భూములు ఇచ్చి మా పిల్లల భవిష్యత్తు ఏంటని మేము రాష్ట్ర భవిష్యత్తు కానీ 75 సెంట్లు వదిలిపెట్టి మరి గత ప్రభుత్వం అన్నిటికీ ఒప్పించి మమ్మల్ని ఇవన్నీ చేస్తే ఆయన వచ్చాక ఇక్కడ కాదంటే ఇవన్నీ ఏమైపోవాలి? మాకు ఇప్పుడు చేసుకోవటానికి కూడా కాదు, ఆ పొలం కూడా అలా తయారైనవి. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికి కూడా ఇది అమరావతి రాజధానిగా ఉండాలని నిర్ణయం. ఓట్లు వేసినందుకు బాబు గారిని గెలిపించి మళ్ళీ అమరావతికి బాబు గారే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి రావాలని నిర్ణయం అయితే చాలా ఆనందంగా ఉందండి. మాకైతే రైతులు ముఖ్యంగా పండగలాగే చేసుకున్నాం. మొన్న అయితే ఎలక్షన్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర కూడా లేనందుకు ఇంకా ఎగస్టాం మాకు డబుల్ బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ప్రతిపక్షం కూడా మళ్ళీ ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఆయన అయితే అసలు మామూలుగా లేదండి ఆయన ఎవరు. అందుకని ఆయనకి అది కూడా లేదు. దేవుడు నువ్వు అమరావతి వద్దన్నావు, మరి పోలవరం వద్దన్నావు, నీకు ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేశాడని మేము అనుకుంటున్నామండి. ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్దానికి ఇది దేవుడి స్క్రిప్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు రాసిన స్క్రిప్ట్ అయిందేనా దేవుడిదే? మరి అంతే కదండి. ఇప్పుడు దేవుడిదేగా 151 వచ్చినాయి అని మీరు ఎర్రవీగారు. మీరు ఏం మాట్లాడారో మీకే తెలియలే. మహిళలను కూడా చూడకుండా అమరావతి మహిళలను కడుపులో దాన్నారా, కాళ్లే బొట్టు లాగారు, చీరలే లాగారా, జల్లే లాగారు, ఈ చెవులు కూడా లాగితే కుట్లు వేయించుకున్నా అండి. నేనైతే ఈ పోలీసులు ఈ లాగుడికి మొన్న కుట్లు వేయించుకున్నా. నేను మళ్ళీ కుట్లు వేయించుకొని సరి చేసుకున్నా. ఆ రకంగా చెవులే లాగారా వాళ్ళు. అసలు ఏది కూడా పోలీసులు కాని పోలీసులు కూడా వచ్చారు మా దగ్గర పంపించారు. నెంబర్ నేమ్ ప్లేట్ లేకుండా వచ్చేవాళ్ళు. ఏం పేరు మీకు పేరు అంటే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ ముందుకు వచ్చి నెట్టేవాళ్ళు మమ్మల్ని. పేరు చెప్పకుండా మీరు నేమ్ ప్లేట్లు లేకుండా వస్తే మీరు పోలీసులు ఎట్లా నమ్ముతాం, ఎక్కడ చేస్తున్నాం ఏందనే కూడా చెప్పకుండా వచ్చేవాళ్ళు అండి. ఆ రకంగా పోలీసులు మా మీద కుసిగొలిపావు. ఇవాళ దేవుడి స్క్రిప్ట్ నీకు రాశాడు మధ్యలో 5, అసలు నీకు అటొకటి ఇటొకటి లేకుండా మధ్యలో రావాలని మేము కోరుకున్నాము. కాకపోతే నువ్వంతా కూడా దేవుడి స్క్రిప్ట్ అని అట్టాగే నీకు ఆ 2 ఒకట్లు వచ్చి మధ్యలో 5 తీసేసుకున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. మేము ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళగలిగాము, ప్రజల్లో మేము ఎంతవరకు చేయగలిగాము, మేము చేసే సంక్షేమ పథకాలను మనం చెప్పుకుంటున్నాడు కదా. ఏమైపోయినాయి ఓట్లన్నీ అవ్వాతాతలు మేలు చేసి అక్కా చెల్లె మేలు చేశా అని. మీ అక్కా చెల్లెళ్ళకి నువ్వు చేసిన మేలు, అవ్వాతాతలకు నువ్వు చేసిన మేలు, నీ జేబులో డబ్బులు కాదు ముందు అదొకటి. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఇన్కమ్ 1 రూపాయి తెచ్చి పక్క నుంచి 1 రూపాయి అప్పు తెచ్చి చేస్తుంటే అప్పు తెస్తారు. ఏ ప్రభుత్వం అప్పులు మినహాయింపు ఏ ప్రభుత్వానికి ఉండదండి. ఏ రాష్ట్రమైనా అప్పులు తెచ్చుకొని రొటేట్ చేస్తానే ఉంటారు. ఈ రాష్ట్రానికి అప్పులు లేవంటానికి లేదు, ఎక్కడైనా దేశానికే ఉంది అప్పు. ఇక రాష్ట్రం ఎంత అయితే అలాంటి రాష్ట్రంలో మీరు ఇవాళ
అప్పుల మీద తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసులు కూడా తాకట్లు పెట్టి, రైతు బజార్లు కానీ కలెక్టర్ ఆఫీసులు ఏంటి, ఎక్కడ గవర్నమెంట్ భూమి కనపడితే ఆ తాకట్టు పెట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు కదండి. సంక్షేమం అంటే దాన్ని అభివృద్ధి కూడా తీసుకురావాలి. మరి సలహాదారులు అంతమంది పెట్టి క్యాబినెట్ హోదాలో వాళ్ళకి జీతాలు ఇస్తా వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గొల్ల చేశాడు. తనకిష్టమైన వాళ్ళని పోయిన సలహాదారులు వాళ్ళ రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా అంటే అది లేదు. కాబట్టి రాష్ట్రాన్ని గొల్ల చేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ ఉందా అని లేకుండా మూలన బారేసి, మరి మీరు మాట్లాడిన ఇసుక కానీ మైనింగ్ కానీ మట్టి కానీ లిక్కర్ కానీ ఈ స్కాములన్నీ చేసి మీ మంత్రులు మీరు బాగుపడిందే మీరు, ఎవరిని ఏలు పెట్టని ఇలా ఇవాళ ఆడాళ్ళని కూడా లేకుండా ట్రాక్టర్లతో తొక్కి చంపించారు. మరి కారుల్లో పోయే వాళ్ళని కూడా ఇంత పెద్ద మొద్దులు పెట్టి కారు లోపలికి పెట్టిన వాళ్ళకి సీట్లు ఇచ్చి పక్కన పెట్టుకున్నారు. డ్రైవర్లను చంపి ఇంటికి తీసుకొచ్చినా నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. ఇలాంటి వాడికి ఓట్లు ఏమి వేస్తామని జనం కూడా సైలెంట్ ఓటింగ్ జరిగిందండి. వాళ్ళే అన్నారు సైలెంట్ ఓటింగ్ అంతా మాకే వేశారని. సైలెంట్ ఓటింగ్ మీకు జరగల, సైలెంట్ గా ఓటింగ్ చేశారు. సైలెంట్ బయటపడితే నువ్వు ఎక్కడ పెన్షన్లు తీసి అక్కడ ప్రాణాల మీద తీసుకొస్తావోనని ఎవరి కాళ్ళు బయటపడకుండా మేమంటే తప్పలేదు కనుక ఉద్యమం అమరావతిలో భూములు ఇచ్చాం కనుక మేము ఇక రోడ్డు మీద పడిపోయాం. అట్టా పడకుండా ఉండి నీకు ఓట్లు వేయకుండా ఇంకా ఏపించిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. బోల్డ్ మంది పోయినసారి వేసాం, ఈసారి నా ఓట్లు కాదు నా చుట్టుపక్కల వాళ్ళవి కూడా వేపిస్తా అన్నాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని అపజయానికి కారణం ఏంటో మీరే ఎత్తుక్కొని మీరు అనలైజ్ చేసుకొని మీ ఆత్మసాక్షి మీరు తెలుసుకోవాలి. ఎక్కడే ఓట్లు ఆ అవ్వాతాతలకు నువ్వు చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలను అప్పులు లేకుండా ఏదైనా ఆదాయం తీసుకొస్తావు, నువ్వు తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని నీకు మరి అర్థం కాలేదేమో తెలీదు. అది కాకుండా ఒక్క ఇంటితోనే చూస్తే మరి ఇట్టాగే ఉంటుంది. ఆ సంక్షేమం అయిపోయి చూసావు కానీ అభివృద్ధి చూడాల. ఆ సంక్షేమం కూడా 10 మందిలో నువ్వు ఇచ్చేది 4కే. ఎందుకంటే కరెంటు బిల్లు వచ్చింది, నీ కారు ఉందో, నీకు మోటార్ ఉందో, నీకు అది ఉందో, నీకు ఇది ఉందని చెప్పి వాళ్ళ 6గురిని పక్కన పెడేసి ఆ 4కే ఇచ్చావు. ఈ చెట్టు కింద ఉండాలకే ఇస్తా అన్నట్టు చేసావు ఆ సంక్షేమం కూడా, రేషన్ కార్డు ఉండా కూడా. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా 11 సీట్లతో ఇంట్లో కూర్చొని నేనేంటా ఇంకా జనానికి ఎంత దగ్గరికి వెళ్ళాలా మేలు చేస్తా అన్నాడని నేను వెళ్ళామండి. మేము ఇప్పటికైనా ప్రజల పక్షాన నేను ఉంటాను, ఎప్పుడైనా చేస్తాను మన లైవ్లో చెప్పారు కదా. ఇప్పటికైనా గవర్నమెంట్ సహకరించండి, అమరావతి అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యే గాని అడుగుదామని వెళ్తే పానీల లోపలికి మమ్మల్ని పోలీసులు అసలు రావటానికి లేదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు మమ్మల్ని చూశారు కూడా, ఆయన్ని మేము చూశారు. మా ముందు క్యాన్వా వెళ్తున్నా మా ముందు దడి 400 పోలీసులు, మేము 100 మంది ఉంటే 400 పోలీసుల్ని ఎదరు అసలు ఆయన కనపడకుండా నుంచోబెట్టుకునేవాడు. ఎమ్మెల్యేలు కూడా దాదాపు కలవడానికి ఇష్టపడాల ఆ టైంలో. అవునండి, ముఖ్యమంత్రి అట్లా జరిగింది. మేడం గారు ఇప్పుడు అమరావతిని దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు పాడి ఆవులాగా చేసి వెళ్ళారు. దాన్ని ఒట్టుపోయేటట్టు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్. మొన్నటి దాకా అడవిలాగా అయిపోయింది. చూసేవాడు అందరూ దాదాపు కన్నీళ్ళు పెట్టుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? చాలా బాధ అనిపిస్తుందండి. అమరావతిని చంద్రబాబు గారు ఎంత బాగా చేశారో, అమరావతి మీద దృష్టి పెట్టి నిజంగా బాబు గారి గురించి ఇవాళ మాట చెప్పాలండి. ఎన్నాళ్ళు మేము చెబితే మీకు పార్టీ అంటారు కానీ ఆయనకు ప్యాషన్, నిజంగా డెవలప్మెంట్ అనేది చంద్రబాబు గారికి ఒక ప్యాషన్ లాంటిది. ఆయన ఎక్కడుండా సరే, మన పక్కన సైబరాబాద్ ఈ మధ్య పోయాం మేము, జానాల తర్వాత వెళ్ళాను, 10 ఏళ్ల తర్వాత వెళ్ళి అసలు మొన్న అక్కడ చూస్తుంటే నిజంగా ఇంత ఆదాయం వీళ్ళకి అప్పచెప్పారు. నువ్వు ఎవరైనా ముందు బాట అది తెచ్చింది కానీ మైక్రోసాఫ్ట్ తెచ్చిన ఘనత బాబు గారిది, ఫస్ట్ బిల్ గేట్స్ ద్వారా. అలాంటి ఆయన ఇవాళ ఇక్కడికి వచ్చి ఇంకా ఏదో చేస్తానన్నా వీళ్ళెవరూ కూడా ఆయన చేసేవాడేనండి. ఈ 5 ఏళ్ళు ఉంటే అసలు స్వర్గమే. నిజంగా అమరావతి అనేది ఒక ప్రపంచంలోనే టాప్ రాష్ట్రం అయ్యేది. చిన్న రాష్ట్రమైన అమరావతిని అందరూ చూసేవాళ్ళు. మీరు దానికి ఉదాహరణ హ్యాపీనెస్ట్ హోమ్లు, అవి అరగంటలో ఆన్లైన్లో అయిపోయినాయి ఆయన పెడితే. మరి ఎన్ఆర్ఐలు ఎంతో మంది కొనుక్కున్నారు వాటిని. కాబట్టి వాళ్ళు ఇదంతా చేసిన ఆయన ఘనత ఎక్కడే బాదు. డెవలప్మెంట్ చేసేవాడు. ఈ 5 ఏళ్ళు ఉంటే నిజంగా మాకు ప్రజలకి ఎంతో ఉపయోగపడేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయట వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకొని బయట రాష్ట్రాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ఉద్యోగాలు చేస్తారు. చదువేమో ఖర్చు పెడతాం మేమవుతుంది మన రాష్ట్రంలో. పక్క రాష్ట్రాల్లో పోయి వాళ్ళు కడతా చదువుకుంటే ప్రాణం ఉసూరు మనం జీతాలు 1000 ఇన్కమ్ ట్యాక్స్ కడతంటే పక్క రాష్ట్రాల్లో పోయి అయ్యో ఇక్కడ మనకి వస్తే బాగుండేది అనిపించింది. అలాంటి కళ ఆంధ్రప్రదేశ్ అమరావతి రూపంలో వస్తే అక్కడ కూడా వెళ్ళగొట్టారు. మరి ఇవాళ కాలేజీలు ఎన్ని ఉండేయండి, 2 కాలేజీ SRM విట్టు ఇవాళ అది దేశం నేషనల్ స్థాయిలోనే పెద్ద
కాలేజీలు. అలాంటి కాలేజీలు 2 తెచ్చి పెడితే 29 పిల్లల కోసం తెచ్చారండి. మా పిల్లలు చదివేది ఇందులో పట్టుమని 5,000 మంది కూడా లేరండి. చుట్టుపక్కల పిల్లలు అందరు పక్క రాష్ట్రాలు పక్క జిల్లాల పిల్లలే వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడ. అట్లాగే ఏది పెట్టినా సరే బాబు గారు మంచి డెవలప్ చేస్తారు. మనం జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే గతంలో చెప్పాడు, ఈసారిది కూడా నమ్మాలనుకుంటాం మనం. గతంలో చెప్పినవి జరిగినాయి, ఈసారి పోతే జరిగిద్దని. అట్టనే బాబు గారు గతంలో ఆయన చూసిన డెవలప్మెంట్ చూసి ఇక్కడ కంపల్సరీ చేసేవాళ్ళు ఆయన డెవలప్మెంట్ అనేది అమరావతి. కానీ ఆయన 5 ఏళ్ళు మూలను కూర్చోబెట్టారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా దురదృష్టం అని మేము అందరం అనుకుంటున్నాం. ముఖ్యంగా అమరావతి దురదృష్టం, రైతులకు భూములు ఇచ్చిన వాళ్ళు దురదృష్టం అని కూడా అనుకుంటున్నాం అండి. మా గనక డెవలప్ అయితే చాలా బాగుండేది. ఆ 35 సెంట్లోనే మాకు ఎకరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేసి ఇవ్వాలి. రేపు అది కూడా రిక్వెస్ట్ చేసి బాబు గారిని అడగాలనుకుంటున్నాము. ఆ పాడి ఆవు లాంటి దాన్ని ఆయన చేసింది నేను చేయకూడదు. జగన్ ఏం ఏంటంటే అండి, జనం మీద కచ్చా, ఆయనకి పొలాలు ఇచ్చారు అడగగానే, ఇంత పొలాలు ఘర్షణ లేకుండా. ఎట్లయినా బాబు గారు చేసిన ఒక మనిషి మీద ఆయన కచ్చి ఎంత ఉందంటే, అమరావతి అభివృద్ధి ఇక్కడే జరిగిద్ది, మొత్తం 3 ప్రాంతాల్లో జరగాలని పెట్టాను నేనని చెప్పి 3 రాజధానుల కాన్సెప్ట్ మీద చెప్పుకొచ్చాడు. పోలవరం ఎందుకు పెట్టాడు మరి? పోలవరం గోదావరి నీళ్ళు అక్కడ ఉంటేనే అక్కడ వాళ్ళు మునిగిపోయి సస్తా ఉంటారు వరదలు వచ్చినప్పుడు అలా అని పెట్టాడా? మరి వాళ్ళ నాన్న కలగదా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారిది? అదే ఎందుకు డెవలప్ చేయలేను? కనీసం తట్ట మట్టేసావా? పోవటం చూసి రావటం, కేంద్రం అట్టంది, కేంద్రం ఎట్టంది, కేంద్రాన్ని నేను కాగితాలు పంపించా, వాళ్ళు కాగితాలు పంపించారు, అంత ఎత్తు అన్నారు, ఇంకా దించాలన్నారు, ఇంకా ఈ గేట్లు సరిగ్గా లేవు, అవి లేవు, ఈ వాకదనలు చెప్పి ఈ నెలలో పూర్తి చేస్తాం, ఈ సంవత్సరం పూర్తి చేస్తాం, నీ నీళ్ల శాఖ మంత్రులు చెప్పుకోవచ్చు, అంబటి రాంబాబు, అనిల్ యాదవ్ చెప్పి దాని మీద ఇసుక మట్టి కూడా పోయిలా. ఎందుకంటే ఆయనకి ఏది చెయ్యాలని లేదండి. అమరావతి మీద అభివృద్ధి అని చెప్పాడు కానీ, అభివృద్ధి 3 సార్లు జరగాలని పెట్టాను అన్నాడు కానీ, ఆయన పోలవరం కూడా చేయలేదంటే ఆయనకు అభివృద్ధి ఎక్కడా ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఇష్టపడేవాడైతే పోలవరం పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించేవాడు బోల్డ్. అది అంతా రాయలసీమ దాకా ఆ నీళ్లు పోతాయండి. అలాంటి దాన్ని పక్కన పెట్టాడు. వాళ్ళ చిత్తూరు జిల్లాలో పాతిరెడ్డిది కానీ ఏదైనా పట్టించుకున్నాడా? మిగులు జలాల మీద మాట్లాడుతున్నాడా? కాబట్టి ఆయనకి ఎక్కడా ఇష్టం లేదండి. చిత్తూరులో కూడా నేను నీళ్ళు ఎత్తున్నాను చెబుతున్నాడు పొంగనూరు పెద్ద పులి, నేను ఉండాను, నేను చేస్తున్నానని. మరి చేసే పెద్దిరెడ్డి గారు వాళ్ళు ఏ రకంగా గెలిచావో నువ్వు అందరికి నేను చూస్తేనే అక్కడ భయపడిపోతున్నారు జనం, ఏం చేస్తావు అని. పోయినసారి అంతే చేశారు మీరు అందరూ. చంద్రబాబు అక్కడికి వస్తేనే ఫ్లెక్సీలు అందరూ కట్ చేసి పారేశారు. పోయినసారి ఫ్లెక్సీలు తీసేసి జనాన్ని కొట్టి నాన్న యాగే చేసావు. నువ్వు నీ ఊరికి అందరినేవా తెచ్చి నీళ్ళు ఇవ్వగలిగారా? మీరు తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వగలిగారా? గాలేరు తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వగలిగారా? కాబట్టి వీళ్ళు ఎక్కడ ఏమీ చేయలేదండి. రాయలసీమ బిడ్డలము మేమేదో కనపడాలి, మా స్మగ్లింగ్ మేము చేసుకోవాలి, మా స్కాములు మేము చేసుకోవాలనే కానీ ఆఖరికి ముఖ్యమంత్రితో సహా అట్టాగే ఉన్నాడు. ఆయన వల్ల కేసుల కోసమే చూసుకున్నా అండి. పదవల్ల మోడీ దగ్గరికి వెళ్ళి నేను మెడలు వంచుతానని నువ్వు తిరిగేటప్పుడు ఏం చెప్పా? 25 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మెడలు వంచుతాను అన్నావు. నువ్వు కాదు మెడలు వంచింది, వెళ్ళి వాళ్ళ కాళ్ళకాడు కూర్చుంటే మోడీ మెడ వంచి ఏందయ్యా వచ్చావా, డబ్బులు తెచ్చావా, నా వాటా నాకు ఇచ్చావా నిన్ను అడిగి పంపించేవాడు. అంతేగాని వాడు నువ్వు కాదు మెడలు వంచేది, వాళ్ళే మంచి కింద కాళ్ళకాడు కూర్చునేవాడు పోయి నీ కేసుల కోసం. ఇవాళ నుంచి కాసుకోవాలి నువ్వు, నీ భార్య, మీరందరూ కేసుల్లో ఉన్నారు. ఎన్నాళ్ళు నీ పదవి అనేది కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా కేంద్రం ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉండి ఒకళ్ళని అడగదలుచుకున్నా అండి. సిబిఐ చేయలేని పని రాష్ట్రంలో సిఐడి చేసిందంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సిబిఐ వచ్చి ఒక అతన్ని సాక్ష్యాలు ఉండ కనీసం ఆయన్ని మేము ఊరికి ఇన్ఫర్మేషన్ కోసం పిలుస్తున్నామండి, ఆయన ఏది లేదని ఆయన్ని పిలిచినా కూడా ఆయన పాపయ్యాడు. ఎవరు? ఎంపీ గారు అవినాష్ రెడ్డి పాపయ్యాడు. ఒక ఊరి జనం వచ్చి మమ్మల్ని బాగోలేదని సిబిఐ వెనక్కిపోయిందంటే సిగ్గుసేటు. అదే సిఐడి వచ్చి మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన లాక్కుపోతుంటే ఎవరు మాట్లాడలేకపోయారు. అది ఆశ్చర్యంగా ఉంది. నీ బతుకు ఇక నుంచి అదే ఎన్డీఏ కూటమిలో అందరు కలిసిన తర్వాత నీ బతుకు ఇక నుంచి సిబిఐకి నీకు రోజు వాయిదాల కేసులు ఉండి, నీకేం తక్కువ కేసులు ఉండయ్యా, రోజు వాయిదాకి వెళ్ళాలి నువ్వు. 3,000 చిల్లర వాయిదాలు నువ్వు అడ్డం పెట్టుకో. మా మీద అండి 24 కేసులు పెట్టాడు. వాయిదాకు బాపోతే ఒకరోజు జడ్జి అన్నాడు ఈ కేసులకే మీరు కనుక అందరూ వస్తే బాగుంటదమ్మా, రాపోతే 2 వాయిదాలు రాపోతే 3వ వాయిదాకి మీకు అరెస్ట్ వారెంట్ ఇస్తాను జడ్జియే చెప్పాడు. మమ్మల్ని రాలేదని 2 వారాలు ఒక ఆవిడ చెబుతున్నాడు. నువ్వు 3,000 చిల్లర వాయిదాలో బాపైనా నీకు ముఖ్యమంత్రి అని మినహాయింపు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు మార్చుకొని నువ్వు ఇప్పటికైనా నీ కేసులు నువ్వు వెళ్ళు, చట్టాన్ని గౌరవించాలి, నువ్వు వెళ్ళాలి. చేసిన తప్పుకి ఎవరైనా బలించాల్సిందే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీ నాన్నగారి హయాంలో IASలని IPSలని ఎన్ని కోర్టు మెట్లు ఎక్కించావో, ఎంపీగా ఉండి 6 సంతకాలు పెట్టించి 7
సంతకాలు పెట్టి అందరు నువ్వే వెనక పాత్రదారు సూత్రధారు అప్పుడు కూడా పెట్టించావో ఇప్పుడు కూడా నువ్వు అదే స్థాయిలో నీ వెనకల నీ జైలు మేట్స్ రెడీగానే ఉండారు. ఐఏఎస్లు ఐపీఎస్లు మాకేంట్లో 151 వచ్చినాయి. ఈసారి కూడా అన్నీ వస్తాయి, ఇంకా ఎక్కువే వస్తాయి. జగన్ గారు అక్కడ అయ్యి తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు ఇసిరేస్తున్నాడు, మళ్ళీ మాకే ఓట్లు వేస్తారని కింద పైన కానకుండా ఐపీఎస్లు ఐఏఎస్లు ఏ రకంగా సంతకాలు పెట్టారో నిన్న బాధ అనిపించింది. ఐఏఎస్ వస్తే ముక్తసరిగా మాట్లాడాడు బాబు గారు. అంటే ఆయనకి చదువు అంటే వృత్తి పట్ల ఎంత గౌరవిస్తాడో ఎదటాలని. మీరు చేసిన పనులకి మీరంతా చదువుకొని కూడా 5 ఏళ్ళు వచ్చిపోయే పాలకులకి వాళ్ళ కోసం తలొగ్గి మీరు 30 ఏళ్ళ కెరీర్ని పణంగా పెట్టి చేస్తున్నారు. సంతకాలు పెడతాం కానీ ఏదైనా మేము పెట్టలేమండి అంటే మిమ్మల్ని ఇంకో పోస్టుకు పంపిస్తారు, లేకపోతే కొన్నాళ్ళు సెలవుల్లో ఉంచుతారు. ఉండొచ్చు కదా, మీరు చదువుకొని కనీసం మనస్సాక్షి లేదు. ఎప్పటికైనా ఐఏఎస్లకి ఐపీఎస్లకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వాలు ఏదైనా కానీ మీ మనస్సాక్షికి మీ పిల్లల దగ్గర మీ ఇంట్లో వాళ్ళకి జవాబుదారీతనంగా మీరు ఉండండి. ప్రజలకు మేలు చేయడం మీరు దేనికైతే వచ్చారో చట్టాన్ని గౌరవించండి, కాపాడండి. అంతేగాని చెప్పి రాజ్యాంగాన్ని చట్టాన్ని రెండు కాపాడే బాధ్యత మీకుంది, అది గౌరవించమని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే అమరావతి రైతులు బలి అయిపోయాం. సిఆర్డీఏ చట్టం చేసిన అధికారి ఒక్కడు రాలా మా ముందుకి ఇంతవరకు. 1635 రోజులు ఇప్పటికి మా ముందు మేము చేసామమ్మ చట్టం, మీకు రాకపోతే మేము పోరాడతాం మీ తరపు నుండి, ఆ రోజు చేసామన్నాళ్ళు లేడు ముందుకొచ్చి. మరి పాలకుడు కానీ ఎవరన్నా మమ్మల్ని వచ్చి పలకరించిన పాపాన్ని పోయారండి. ప్రభుత్వాలు ఏదైతే వాళ్ళకే, ఏ ప్రభుత్వం అయినా చేయాలండి, మీరు సహకరిస్తారు చేస్తారు ప్రజలకి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆగం కానీ ఆ అవినీతి కానీ ఐఏఎస్లు పాలు పంచుకున్నందుకు చాలా బాధ అనిపిస్తుందండి. ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఎప్పటికైనా వాళ్ళు కూడా మనసాక్షిని చూసుకొని మేము ఎంతవరకు చేసాం ప్రజలకు మేలు ఈ ప్రభుత్వంలో చూసుకొని ఇక నుంచి ముందు ప్రభుత్వంలో అయినా ఏ ప్రభుత్వాలు ఏ అయినా సరే మీరు ప్రజలకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నామండి. మేడం గారు నిన్న చూసాను, నిన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు, మీరు ఎన్నికలు వెళ్ళారు అంటే యాక్చువల్గా మనోడి దాకా అందరికీ అదే ఓదార్పు యాత్ర చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ ఇప్పుడే వెళ్ళొచ్చాం అక్కడికి, అక్కడ జనాలు వస్తున్నాయి అక్కడికి దాన్ని ఆయన ఓదార్చడానికి. దీన్ని ఏ విధంగా చూస్తారు, మీరు నిన్న ఎందుకు వెళ్ళారు? అదేనండి ఆయన చెప్పే దేవుడి స్క్రిప్ట్ అంటాడు కదా, అదే ఇప్పుడు రాశాడు అనమాట. దేవుడి స్క్రిప్టే ఇదంతా. మీరు ఓదార్పు యాత్ర పేరుతో ప్రతిపక్షంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసే పనులన్నీ కూడా అని చెప్పేసి లేచి వెళ్ళిపోయి ఇప్పుడు ఎదురు తిరిగారు అమరావతికి. అప్పుడు ఒప్పుకొని నా పాదయాత్రని పాదయాత్రని పచ్చిబద్దల యాత్రని ఊరంతా తిరిగి వచ్చి ఇక్కడ ఏం చేస్తుందో కూడా నువ్వు చూసుకోవాలా. ఇప్పుడు వచ్చి అమరావతి రావటానికి లేదు ఇవన్నీ చేశాడంటే మేమెట్టా ఒప్పుకుంటాం. అట్టాగే నీకు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది ఈసారి. ఇప్పుడు నిన్ను ఓదార్చాలి జనం అందరు. నువ్వు కనుక దేశంలో తిరిగి మా నాన్న చచ్చిపోయాడని ఓదార్చి పార్టీకి నీ పార్టీ పెడతానికి అదొక వంక పెట్టుకొని, నువ్వు లీడర్ అవటానికి అదొక వంక పెట్టుకొని కాంగ్రెస్ తో విభేదించి తిరిగావు ఆ రోజు. ఇవాళ నిన్ను ఓదార్చడానికి నీ ఇంటి ముందు క్యూ కడుతున్నారు జనం. ఎందుకు ఓదార్చాలనుకుంటున్నారంటే నిన్ను, అది ఓదార్పు కూడా కాదండి. ఆయనకి అయ్యో ఇప్పటికైనా నీకు దేవుడు అనేవాడు న్యాయం చేస్తాడు, కింద నువ్వు రాజ్యాంగాన్ని శాసనాన్ని నువ్వు ఎట్ట రాసుకున్నా పైన దేవుడు అనేవాడు న్యాయం చేస్తాడని చెప్పి నిన్ను ఓదార్చడానికి జనం, అది నీకు తెలియటానికే కానీ నిజంగా నిన్ను ఓదార్చడానికైతే ఎవరు నిన్ను ఓదార్చాలని అయితే ఎవరు రారండి. నిన్న మేము పోయింది కూడా అమరావతికి ఎకనించైన ఏకైక రాజధాని సాధించాము మేము. నువ్వు ఎంత చేసినా దేవుడు మా ఎన్నున ఉన్నాడు, మేము ధర్మాన్ని కాపాడాము. ఆ రోజు భూమికి రాజధాని లేదంటే భూములు ఇచ్చి ధర్మాన్ని కాపాడాం, మేము ఇవ్వము అనలేదు. ఎంత పండే పొలాలు కూడా వాళ్ళ నీళ్ళు ఒడ్డు పొలాలు కూడా మేము 5 కోట్ల రూపాయలు అమ్ముతున్నా కూడా మేము ఇచ్చాము. ఆ రోజు ధర్మాన్ని కాపాడాం. అడగగానే వాటర్ ఫెసిలిటీ ఉంది, సమదూరంలో ఉంది, రాష్ట్రానికి అన్ని మధ్యలో ఉందని అడిగితే ఇచ్చాం. మేము కాపాడాం కాబట్టి ఇప్పటికి మా ధర్మం మమ్మల్ని కాపాడింది, అదే ధర్మం ఉంది మా దగ్గర అని చెప్పడానికి ఆయనకి నేను వెళ్తే మాకు కూడా ఇవ్వలేదండి. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడంట, ఇవ్వను అన్నారండి. పోండి అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాల, మంత్రులకి ఎమ్మెల్యేలకే లేదు అపాయింట్మెంట్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం కామన్ మ్యాన్కి ఏమిస్తాడు, స్పందన కార్యక్రమం అని పెడితే ఆడ కలెక్టర్లు మిగిలిన వాళ్ళు చూసుకోవటమే కానీ ఆయన ఏనాడు లోపలికి వచ్చి మాట్లాడింది లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు యాత్ర ఇప్పుడు కాండి 5 ఏళ్ళు ఉంటుంది ఓదార్పు యాత్ర. ఎందుకంటే ప్రతిపక్షం కూడా లేదు, పార్టీ ఆఫీస్ కూడా ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు తెచ్చుకుంటున్నాడు అని చెబుతున్నారు. నిజమవుతుందో మరి అది కూడా వస్తుంది ఒక వార్త. పక్కనున్న పార్టీ ఆఫీసు కూడా ఆయన ఇంటి ముందుకే తెచ్చుకుంటున్నాడంట. నిన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయినాక ఆయన ముందుకు వెళ్ళారండి. నిన్న కూడా నుంచోనే ఉండారు
కూర్చోటానికి కుర్చీలు కూడా లేవు, 3-4 కూర్చున్నారు, మిగిలిన వాళ్ళు ఆయనకి ఎదురు గిట్ట పెట్టుకొని ఉంచున్నారు ఎమ్మెల్యేలు. ఇంకా మీకు సిగ్గు లేదురా బాబు, ఎమ్మెల్యేలకు కూడా ఇంకా సిగ్గు లేదు. నేనైతే అదే చూస్తాను, ఇంకా మీకు సిగ్గు లేదు. సిగ్గు ఉంటే ఓడిపోయినాక ఆయన మొహం చూడరు, మీ జగన్మోహన్ రెడ్డి అనేవాడి మొహం. ఎందుకంటే ఏనాడు మిమ్మల్ని ఒక్క రోజు మీ నియోజకవర్గంలో జనానికి సమాధానం చెప్పలేను మీరు. ఇప్పటికైనా మేము జనం మధ్యలోకి వెళ్ళాలి, ఇట్లా చేస్తే మమ్మల్ని ఏమైనా అంటారని కూడా లేకుండా వెళ్ళి మళ్ళీ జీగోజూరంట నుంచున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు బంతి కూటికి మరి ఇంకోటి అంటారు సామెత ఉంది, రెండిటికి ఇంటి కూటికి బంతి కూటికి రెండిటి చేద్దారు మీరైతే. ఇప్పుడు నేను అదే అనుకో ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ 11 మందిలో కూడా మెల్లిగా జారుకుంటారు అనుకుంటున్నాం అండి. 5-6 కంపల్సరిగా పక్క పార్టీలోకి వెళ్తారు. ఆయనకి జరిగేది ఇదే. ఈయన ఎమ్మటి ఉండేది 4 కూడా ఉండరు. ఎగిరి పడిన గంత అదే ఎగిరిన ఎద్దు గంత మోసిద్దని సామెత ఉంది. ఎగిరి అహంకార పూరితంగా ఈ జుట్లు బీక్కోవటం మీడియా ముందుకు వచ్చిన నేం బేకలేదు, నే ముఖ్యమంత్రి అయినట్లా చేస్తాడా? ఆయన అహంకార పూరితానికి నేనైతే ఆయన సూసైడ్ చేసుకుంటాడు అనుకున్నా అండి. నిజంగా అంతే అనుకున్నాం. ఇంత తక్కువ వచ్చింది నేనేం చెయ్యాలి అనుకుంటాడు అనుకుని ఈ జైలు కేసులు ఉండే ఇవన్నీ. కానీ మళ్ళీ తెల్లారి వచ్చి ఇట్టా అనుకుంటా మాటలు చెబుతా ఏమైపోయినాయో ఓట్లు ఏమైపోతాయండి? ఏమవు. నీ అమ్మ, నీ చెల్లెలు, నీ అక్క చెల్లెళ్ళు బయట వాళ్ళని అడగబాకు, ముందు ఇంట్లో వాళ్ళని అడిగేశారా అని మీ అమ్మని మీ చెల్లెళ్ళని అడుగు. అప్పుడు తెలిసింది నీకు ఓట్ల శాతం ఎంత ఉందో. బయట అక్క చెల్లెళ్ళు ఇంట్లో గెలవలేనాడు రచ్చ గెలవలేడు, ఇంట గెలవాలి రచ్చ గెలవాలి. నువ్వు ఇంట గెలవకుండా ఇంట్లో వాళ్ళని బయటికి పంపించి వాళ్ళు తలా ఓ పార్టీ తలా కోట్ల చుట్టూ తిరిగాడు, నీకెలా నచ్చుతారు? కాబట్టి ఇప్పటికైనా నువ్వు అక్క చెల్లెల్ని అంత తేలిగ్గా అంచనా వేసుకోబాకు. ఎవరైనా పథకాలు ఇస్తే తీసుకుంటారు, ఎందుకంటే అది నీ సొమ్ము కాదు, ఎవరి సొమ్ము కాదు, ప్రభుత్వం నుంచి వచ్చేదే కాబట్టి అది మళ్ళీ మేం కట్టాల్సిందే తిరిగి, అది పన్నుల రూపంలో. కాబట్టి ఎవరు ఇచ్చినా ఏ పన్ను ఏ ప్రభుత్వం ఇచ్చినా పన్ను ఎవరిచ్చినా తీసుకుంటారు సంక్షేమ పథకాలని. నీకే ఓటేయాలని లేదు. నువ్వు ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని తెచ్చావు లాస్ట్ లో ఓటి. నీ ఫోటో మీ పెద్ద కొడుకునని మా పేస్ పుస్తకాల మీద కూడా పొలాల మీద కూడా నీ ఫోటో వేయించుకున్నావు. నువ్వు పెద్ద కొడుకు అని అశాంతం ఇంట్లో ఫోటోల్లో కూడా పెద్ద కొడుకు అవుతావు, ఎవరు అనుకోరు కదా. ఇలాంటివన్నీ చేశాక జనానికి ఇంకా బాగా భయపడిపోయారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏంది? అమ్మాలన్నా కొనాలన్నా ఒక అధికారి చెప్పాలి, ఒక అధికారికి చెప్పి తీసుకోవాలి, సంతకాలు ఉండాలి, మీ దగ్గర జిరాక్సులే మా దగ్గర అసలు ఉంటే ఇవన్నీ చెప్పుకొచ్చేపటికి నిజంగా జనానికి భయం వేసిందండి. ఈ నిజంగా అంత పని చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఆఖరి కబ్జాలు రాయిళ్ళు, వీళ్ళంతా కబ్జాలు రాయిళ్ళే. ఈయన ముఖ్యమంత్రి గారు అనుకోండి వాళ్ళంతా కబ్జా రాయిళ్ళే. అందుకని అందరికి భయం వేసి కూడా సగం ఓట్లు కూడా ఈ లాస్ట్ సీన్ లో కూడా ఇంక ఓట్లు వేయకుండా ఇటు వేసారండి. ఎమ్మెల్యేలను కూడా ఎదురు కొట్టే స్థాయిలో జనం వచ్చారు. అది నీ ప్రభుత్వంలో, అది గమనించండి. ఎమ్మెల్యేలు సిగ్గుపడి చావండి మీరు. ఎదురుగా వచ్చి నా చెంప మీద కొట్టబోయాడు ఎమ్మెల్యే, కొట్టాడని ఒకడు ఇప్పుడు పిన్నెల రామకృష్ణ అయితే కొట్టబోయాడు, ఆయన ఎదురుగా వచ్చి నెట్టారు. కానీ అట్లాగే మరి ఎమ్మెల్యే శివకుమార్ గారిని కొట్టాడు కూడా. ఇంకా ఆడు సిగ్గు లేకుండా వచ్చి చెబుతున్నాడు తాగొచ్చాడు, మా ఆవిడని తిట్టాడని. మీ ఆవిడని వాళ్ళు ఎందుకు తిడతారని ఎంత తాగొచ్చినా. కాబట్టి ఎమ్మెల్యేల పరిస్థితి ఏందో వాళ్ళు ఊళ్ళో దొరికితే తన్నేటట్టు ఉండారని. నిజంగానే వాళ్ళు దొరికితే కనుక వాళ్ళు చేసిన అరాచకాలకు కడుపు మండిపోయి జనం కొట్టేటట్టుండారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఇంట్లో ఉంటే బాగుంటది. ఇంకా సిగ్గు లేకుండా జగన్ ముందు నుంచోటం మాకైతే నచ్చలేదు. మళ్ళీ మీరు జనంలోకి రావాలన్నా ఈ 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్లలో నా జగన్ వదిలిపెడితే బాగుపడతారు, జనాన్ని మంచి చేయాలనుకుంటే బాగుపడతారు. మేడం గారు, ఇంకా లాస్ట్ క్వశ్చన్ మేడం గారు, ఇప్పుడు దాదాపుగా ధ్వంసం అయిపోయింది అమరావతి అనేది, ధ్వంసం అయింది చెట్టు మళ్ళీ మొదటి కాడి నుంచి చేసిన పరిస్థితి ఉంది. దీని విధంగా చూస్తారు? ధ్వంసం అయిపోవటం ఏంటి? అమరావతిలో ఉద్యమం 1630 రోజుల నుంచి జరిగిందంటే జగన్ వచ్చిన కాడి నుంచి నిజంగా అండి ఎంత బాధలు పడ్డారు. 270 మంది చచ్చిపోయారు. వాళ్ళ అమరావతి రైతులు 270 మంది చచ్చిపోయారు. అమరావతి అయితే ఇప్పుడు వచ్చిద్దని సంతోషపడుతున్నాం, కానీ పోయిన వాళ్ళు తిరిగి వస్తారండి. వాళ్ళ కుటుంబాలకి మరి బాధ. ఎవరు బాధ్యత? పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉండాళ్ళు కూడా చచ్చిపోయారండి హార్ట్ అటాక్ వచ్చి. మరి వాళ్ళకి బాధ ఎవరు? వాళ్ళకి బాధ్యత చెప్పండి. అట్లాగే ఇవాళ చిన్న రైతులు 26,000 మంది ఉండం. మేము 5 ఎకరాలు లోపిచ్చిన వాళ్ళు, మా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండాలి, 26,000 మంది ఉండం. ఈ 26,000 మందిలో 2-3 ఎకరాల కౌళ్ళతోనే మా సంసారాలు గడుపుతాయండి. పిల్లలకి చదువులు, బ్యాంకు కాగితాలు తీసుకెళ్తే పిల్లలు బయటికి వెళ్ళాలని పెడతాను తీసుకెళ్తే నేనే వెళ్ళా. బ్యాంకు మేనేజర్ ఈ చిత్తు కాగితాలతో సమానం అమ్మా, దేని పనికి రావు, మా జోనల్ ఆఫీస్ నుంచి ఆర్డర్ మీ ఏం పెట్టుకోవద్దన్నారు ఇక్కడ అని చెప్పి చెబితే ప్రాణం మాకు అసలు చచ్చిపోయిందండి అక్కడే. మరి ఇంకేం చేసుకోం మేమంటే, ఏం చేసుకుంటారు మాకేం తెలుసమ్మా, మా అన్నారండి. జనం నిజంగా ఆవేదన అయితే 5 ఏళ్ళలో చెప్పలేమండి. చచ్చిపోయిన వాళ్ళు కానీ
పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. పిల్లలు బయటకు వచ్చిన పిల్లలకి బయటకు వెళ్ళటానికి లేదు. ఆ కోపం తల్లిదండ్రుల మీద చూపించటం పిల్లలు. మేము ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు అంటాం. ఆ పనులు లేవు, పక్కన రాష్ట్రాలు పోయి ఏమన్నా చేసుకోవటానికి కూడా ఇంకా పిల్లల్ని చదివించాలి. ఇప్పుడు ఏం చేసుకుంటారు? అరకొర చదువులకి ఏం వస్తుందండి ఉద్యోగం? అక్కడ పోయి అయినా ఉండాలి, తినాలి కదా. ఇలాంటివి ఎన్నోనండి బాధలు. అమ్ముకున్నారు తక్కువ రేటుకి, 5,000కి 10,000 కూడా అమ్ముకున్నారు గజం. ఇప్పుడు 40,000 అమ్ముతుంది అది. ఆ 10,000కి అమ్ముకున్న వాళ్ళు తిరిగి వచ్చిద్దండి వాళ్ళ పొలం వాళ్ళకి? రాదు కదా. కాపురాలు పోయిన పసిపిల్లని ఎత్తుకొని కట్నం కోట్లని ఇచ్చారు ఆ రోజు. ఇవాళ ఏదీ లేదని పసిపిల్లని ఎత్తుకొని కాపురాలు పోయిన ఆడపిల్లలు ఇంటికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉండారండి. ఇవన్నీ తెలియదు కదా మీకు. కోడళ్ళ కట్నాలు తీసుకొని వచ్చిన కొడుకులకి కోడళ్ళని తెచ్చుకున్నాం ఈ ఆస్తులు చూపించి. వాళ్ళు కూడా తిరస్కరించి మరి ఏంది మా పని, ఇక్కడ ఉంటే ఎట్లా అని కొడుకుల్ని లాక్కుపోయిన కోడళ్ళు ఉండారు. ఇక్కడ వద్దు, ఉండటానికి లేదు, పని లేదు, పాట లేదు, అక్కడ ఇక్కడ ఉండేది. అప్పుడు అంత అన్నారు ఇంత అన్నారని. ఇలాంటి ఎన్నో కాదులండి. అమరావతి రైతులు 5 ఏళ్లలో మేము నిజంగా సాధించామంటే మాకు జరిగిపోయిన జీవితం రాదు కదా. 5 ఏళ్ళలో ఆరోగ్యాలు పాడైపోయినాయి. నిజంగా చాలా బాధలు పడ్డారండి. అందరూ బాధలు పడి ఇప్పుడు వచ్చిందంటే వచ్చింది, ఆ సంతోషమే కానీ పోయిన జీవితాలు మాకు ఆరోగ్యాలు రావు, పోయిన ప్రాణాలు రావు, పిల్లల భవిష్యత్తు రాదు, పిల్లల వయసు రాదు కండి. 5 ఏళ్ళలో బయటకు వచ్చిన వాళ్ళు కానీ, వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, డబ్బు లేక ఆగిపోయిన వాళ్ళు కానీ, ఇవన్నీ ఎన్నో బాధలండి. ఇప్పటికైనా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు. పడ్డాము, ఇంకా ఉన్న పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుందని ఆశ. బాబు గారిని రిక్వెస్ట్ చేసి CRDA చట్టం మాది అయిపోయిందండి గడువు. మరి ఇప్పుడు ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది గడువు. మరి ఇప్పుడు పిల్లలకి అటు పోవటానికి కోటా సీట్లు ఉంటాయి కదా, కాలేజీ సీట్లు. మరి అవన్నీ బాబు గారు తీసుకొని మళ్ళీ దాన్ని పొడిగిస్తాడని చెప్పి పక్కన ఉన్న ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తారు కనుక మరి కాలేజీలో మరి వీళ్ళ కోటా ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు సీట్లు ఉంటాయి, ఇప్పుడు అయిపోతాయి కదా. ఇవన్నీ చూసుకుంటారని ఇక్కడేం కాలేజీలు ఏమి లేవు, అయ్యే కాలేజీలు. ఇవన్నీ ఆలోచించుకొని మంచి భవిష్యత్తుని తీసుకొస్తారని బావగారు ఆశ ఉందండి. రిక్వెస్ట్గా అయితే అడుగుతాం మేము. ఇప్పుడే ఉద్యమం అయితే నిరసన అయితే మానమండి. మా కౌళ్ళు కానీ, అసైన్డ్ భూములు కానీ, ఎస్సీలు పాపం వాళ్ళకి 5 ఏళ్ల నుంచి భూములకి, అసైన్డ్ భూములు కౌళ్ళు కూడా లేదండి. అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. పట్టా భూములు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చాడు బాబు గారు ఉన్నప్పుడు, అమ్ముకున్నారు. వాళ్ళకి ఈయన వచ్చాక అసలు కొనటానికి అమ్మటానికి ఏమీ లేవు. ఆ ఫ్లాట్లు కూడా రద్దు చేశాడు. ఇవన్నీ మళ్ళీ తిరిగి కోలుకోవాలి. వాళ్ళ భాగ్యనగరం కన్నా పెద్ద నగరంగా అమరావతి అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ చక్కగా ఆంధ్రప్రదేశ్లోనే మరి కియా మోటార్స్ లాగా ఇంకో భోగాపురంలో పెద్ద విమానాశ్రయం కట్టాలని బాబు గారి ప్లాన్ అప్పట్లో. అవన్నీ చేసి మంచిగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఇక్కడే భవిష్యత్తులో ఇక్కడే ఉండేటట్టు, ఆంధ్రప్రదేశ్కి మంచి ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తారని మేము అనుకుంటున్నామండి. మీరు మీ కళ్ళు చెమర్చి మాకు కూడా చూసావు కదా అట్లా కదా. ఎందుకంటే అరే రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత ఆవేదన చెందారో, ఒకరు ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళు పెయిడ్ అయ్యాక ఒకటి పెయిడ్ ఆర్టిస్టులు ఏంటండి, మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు మీరు వాచి పెట్టుకున్నారు, మీరు నగలు వేసుకున్నారు, మీరు మంచి చీరలు పెట్టుకున్నారు, ఎన్నో మా మీద నిందలు. ఏ వాచీలు పెట్టుకున్నా, ఐఫోన్లు ఉండా వాచీలు పెట్టుకున్నా, ఇవాళ ఇక్కడి నుంచి 50 ఏళ్ల క్రితమే NRIలు ఉండారండి ఇక్కడ ఈ ఊళ్ళల్లో. నది ఒడ్డులలో మీరు గోదావరిలో కానీ, కృష్ణా నది ఒడ్డును కానీ ఎక్కడైనా సరే ఇక్కడ పొలాలు మంచి పొలాలు అంటే పిల్లలు ఎప్పుడో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉండారండి. 50 ఏళ్ల క్రితమే మా ఊరు వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు NRIలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఐఫోన్లు ఉంటే తప్పేంటి, మాకు వాచీలు ఉంటే తప్పేంటండి? మా తల్లిదండ్రుల సొమ్ము, మా భర్త, మా అత్త సొమ్ముతో మేము పెట్టుకుంటున్నాం. ఎవరు ఇవ్వలేదు కదా మాకు అవన్నీ. కాబట్టి వీళ్ళు అవి కూడా పెట్టుకోకూడదు. రైతు అంటే గోసి గుడ్డ కట్టుకోవాలి. వీళ్ళు చీరలు కట్టుకున్నారు, మగవాళ్ళు ఏమో చక్కగా ప్యాంటు షర్ట్లు వేసుకొని లుంగీలు కట్టుకుంటున్నారంటే ఇవాళ మిషన్లు వచ్చి ఎకరం 4 ఎకరాలు 2 గంటల్లో ఊడ్చే మిషన్ వచ్చింది. 4 ఎకరాలు ఏంటండి, 10 ఎకరాలు కూడా 2 గంటలు పడతలే వాళ్ళు ఎరుకోతల మిషన్లు పెడితే. అలాంటి టైంలో టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా గోసికొడ్లు కట్టుకోలేదు, వీళ్ళు మురికి దారటం లేదు. ఇంకా రైతులు వెనకట్లాగా ఉండాలంటే ఎవరుంటారండి రైతులు? వాళ్ళ పిల్లలందరూ చదువుకుంటున్నారు. పిల్లలు నిజంగా వాళ్ళ మధ్య తరగతి వాళ్ళని కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా అమెరికా పోతున్నాం పిల్లల దగ్గర కంటే బాబు గారు చదివేనండి ఒక రకంగా చెప్పాలంటే. ఇదంతా IT తీసుకొచ్చి బాబు గారు ఎంత చేశాడో ఈ 25 ఏళ్లలో, ఈ 30 ఏళ్లలో పిల్లలు ఎంత డెవలప్ అయ్యారో. ఇవాళ పిల్లలు అందరూ చదువుకొని చక్కగా IT కాలేజీలు కానీ వాటికని ఆ రకంగా పక్క దేశాలకు వెళ్తా మా పిల్లలు ఉన్నారు, మేము వెళ్తున్నామంటే సంతోషం. ఇదంతా బాబు గారి క్రెడిట్ అని నిజం మాట్లాడాలంటే. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత టెక్నాలజీ ఉపయోగించి చేయలే. ఇవాళ చేసి వాళ్ళు చదువుకోవాలి, రైతుల పిల్లలు రైతులు వద్దు అన్నాడు బాబు గారిని. ఆయన మీద ఒకటి చెప్పారు,
ఇవాళ ఆయన వద్దంటలో మేమే అనుకుంటున్నామండి. రైతుగా ఉండి పిల్లలు రైతులు అంత బాధలు పడుతున్నారండి. మేము ఒక పండటానికి వస్తే రేటు ఉందా? తడిసిన ధాన్యం బయట యార్డులో పడేసి తడిసిపోయిన దిక్కు లేదు ఇవాళ. అలాంటి రైతులకి ఏ ప్రభుత్వం సరిగ్గా చేస్తే రైతే అవ్వాలి నా పిల్లాడు కూడా అనుకుంటాడండి. అలా లేదు. ఇవాళ వాన వచ్చి పంట పోతే వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం మా పొలంలో మళ్ళీ ఊడ్చి బయట వేయటానికి చాలటం, నష్టపోయిన పంటను మొత్తం తీసేసి మళ్ళీ పంటకు అదును చేయడానికి చాలటం, వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం దానికి కూడా చాలదు. కాబట్టి వాళ్ళు ఇచ్చే నష్టపరిహారాల కోసం దేనికోసం రైతు పండించుకోడండి. భూమి మీద మక్కువతో రైతు ఎంతసేపు అయినా పండించుకోవాలనుకుంటున్నాడు. ఇవాళ మేమే అనుకుంటున్నాం మా పిల్లలు రైతుగా ఉండటానికి లేదు, చదువుకొని చక్కగా ఉద్యోగాలు చేసుకోవాలి మేము బాబు గారు అంటాం కాదు. వాళ్ళు రైతులు ఆ స్టేజ్కి వచ్చారు. కాబట్టి ఎప్పటికైనా సరే మరి రైతుగా కొంచెం గౌరవించి ఆయన పంటకు సరైన ఆదాయం వచ్చి ఇవన్నీ చూస్తే బాగుంటుందండి. ఎన్డీఏ ప్రభుత్వం కానీ మోడీ గారు కూడా దీన్ని ఆలోచించాలి. నల్ల చట్టాలు తెచ్చి మా దగ్గర 10 రూపాయలకు కొని షాపుల్లో ఏసీల్లో పెట్టి దాన్ని 100 రూపాయలకు అమ్మటం దారుణమే కదా మరి రైతుకి. కాబట్టి ఇలాంటివి కూడా ఆలోచించాలి. చంద్రబాబు కూడా ఇలా ఆలోచించి కాస్త రైతులకి ఏదైనా మేలు జరిగేది విత్తనాలు కానీ టయానికి, ఇక్కడంటే మాకు పంట లేదు కానీ మిగిలిన జిల్లాల్లో వాళ్ళకి ఇవన్నీ చూసి చక్కగా చేస్తే బాగుంటుందండి. రైతు పిల్లలు మళ్ళీ రైతులు అయ్యి దాన్ని చదువుకొని, ఇప్పుడు చాలా మంది పిల్లలు కొంచెం చదువుకొని టెక్నాలజికల్ గా కూడా అగ్రికల్చర్ చదువుకొని మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు మా సేంద్రియ ఎరువులతో పండిస్తున్నాం మేము, కెమికల్స్ లేకుండా అని చెప్పి వస్తున్నారు. అలాంటి అన్ని తీసుకొచ్చి చదువుకునే పిల్లలకు కూడా ఇప్పుడు బాబు గారు అలాంటి వాటికి కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం అండి మేము వస్తే కనుక. ఓకే మేడం గారు, మంచి విషయాలు మాతో మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం గారు. విష్ ఆల్ ది బెస్ట్.